నిత్యానందరసాలయం సురముని స్వాంతాంబుజాతాశ్రయం స్వచ్ఛం సద్విజసేవితం కలశహృత్సద్వాసనావిష్కృతం సంబుధ్యాన సరోవరం వ్రజమనోహంసావతం సస్థిరం కిం క్షుద్రాశ్రయ పల్వలభ్రమణ సంజాత శ్రమం ప్రాప్ససి. తాత్పర్యము: ఓ మానస రాజహంసమా, క్షుద్రమైన దేవతలను ఆశ్రయించడము అనేది మురుగు కాలువలలోకి ప్రవేశించడం అటువంటిది. ఈ విధమైన శ్రమ వృధా మాత్రమే. కాబట్టి నువ్వు నిత్యానందానికి నిలయమైనది, మహర్షుల యొక్క దేవతల యొక్క హృదయాల పద్మలకు ఆశ్రమమైనది, నిర్మలమైనది, స్వచ్ఛమైనది, దోషరహితమైనది, సుస్థిరమైనది అయిన సదాశివుని ధ్యానము అనే గొప్ప మహిమాన్వితమైన సరస్సును మాత్రమే ఆశ్రయించు. అప్పుడు నీకు శాశ్వతమైన ఆనందము, శాశ్వతమైన సుఖము లభిస్తాయి. సాధకుడు అటూ ఇటూ పరుగులు తీసే మనస్సుని శివుడి పాదాలు ధ్యానించడం పైన నిలపాలి. అట్లా చేస్తే పాపాలు నశిస్తాయి. శివ పాదారవింద భక్తి లభించాలంటే సత్కర్మల సంస్కారం ఉండాలి. కనుక మనసుతో మంచిని చేయడానికి ప్రయత్నించాలి. నిరంతరం మనసుని హెచ్చరించాలి.